అప్పచెప్పింది కాబట్టి కొంచెం భయపడ్డాను. ఇంత దూరం వచ్చాక వదలకూడదు. ఏరియాకి ఇంచుమించు 2000 మంది కేసులు పెట్టారు. కొంచెం ముందు జాగ్రత్త ఉండాలి కదా. ఇలా అవుతుంది అనుకోలేదప్పు. ఎల్లుండి ఏమో పదవి ప్రమాణోత్సవం. వాడి వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. రేపే చేసేయాలి. ఇంకా అధికారంలోకి రాలా, ఈలోగా బలి కోరుతున్నారు. అయినా ఇట్టా సీటుకి మటికి లేపేకూడదు బలరాం గారు. ఒక్కడిని లేపేశామా ఆ భయం 6 మాసాలు అందరికీ ఉండాలి. అంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తా, పని అవగానే ఫోన్ చేస్తా. కానీ వెంటనే పోలీసులు రాకూడదు. కాసేపు బాడీని రోడ్డు మీద అట్టుండేద్దాం. అందరూ ఫోన్లో ఫోటోలు తీసి సర్క్యులేషన్ పెంచుతారు. అప్పుడే మిగిలిన వాళ్ళు భయపడతారు. నా పైన నీకు ఏదైనా మోహం ఉన్నదా? ఏమైంది నీకు? ఉన్నట్టుండిలా చెప్పు. నా పైన నీకేదైనా మోహం ఉన్నదా? నిన్ను పలుమార్లు అడగవలేననుకుంటుని. నీ ఏకాంత దర్శన భాగ్యం మబ్బురుమగుచున్నది. దానికి ఇలా మాట్లాడాలా? చిరంజీవులు వెనుక ఆంగ్లములో ముచ్చటించుకొనుచున్నారు. రహస్యముగా మాట్లాడవలనన్నా గ్రాంధిక భాషలోనే సంభాషించవలెను. మన రాష్ట్రంలో గ్రాంధిక భాషలోనే రహస్యం మాట్లాడుకోవాలట అంటోంది ఒక రాజకీయ నాయకుడు కూతురు. ఒక్క నిమిషం. మనిషిని లేపేయమన్నారా లేక కొట్టి భయపెట్టమన్నారా? భయపెట్టమనుంటే నేను భయపడ్డానని చెప్పండి. భయం లాంటి దొద్దు వేసిపారేమన్నారు. నిన్నొక్కడే కాదు, ఓ చేయవే చేయవే. ఇక మీద ఇక్కడ ఉండొద్దు. వెంటనే యూఎస్ బయలుదేరు. హలో. అవునా అవునా అవునా? వాడు ఎస్కేప్ అవ్వకుండా అబ్జర్వ్ చేయండి. పట్టుకోదు. నేను వచ్చేస్తున్నా. వస్తున్నా. ఏమైంది? దీని అంతటికి కారణం అయిన వాడిని పట్టుకున్నారు. ఎవరిని? మీ నాన్ననా? ఛా, ఏం కాదు. నీకు బదులు నీ ఓటు వేశాడే వాడున్న చోటు తెలిసింది. ఎవడ్రా వాడు? వెంటనే వాడిని చూడాలనిపిస్తుంది. రే మామ
తాగుడంటే కొమ్మ ముంచుద్ది, ముంతకంటే చల్లదనం ఇస్తుంది కదా, అదట్ట కొమ్మ ముంచుద్ది. రే మత్తెక్కించి ఏదైనా కొంప ముంచుద్ది తెలుసా? ఏంద్రీ ఇదే? 2 బట్టలు ఒక డబుల్ సెట్ వస్తుందా? అదిగో ఆడే క్లాస్ ఏరియా వాళ్ళ క్లాస్ ఏరియాలో ఏం పని? గోల్! ఏందమ్మా? అయ్యో అయ్యో ఏందమ్మా డబాలు కొట్టేశావు? ఎక్కిన కిక్కంతా డిమేల్ అయిపోయింది. ఏంది మ్యాటరు? నిన్ను నేను టీవీలో చూసానే. ఓటడినోడు కదా అదట్టుణ్ణి. ఇప్పుడు నన్ను కొట్టినందుకు క్విక్గా కారణం చెప్పు. కారణం? నా ఓటు ఎందుకు వేసావురా? నీ ఓట? నీ పేరేందే? ఏరా పేరు తెలియకుండా ఓటేసావంటరా? చూడమ్మా, నేను 1000 ఓట్లు పేరు తెలకుండానే వేసాను. నువ్వు 1000లో ఒకడివి. కూర్చొని మాట్లాడుకుందామమ్మా. కూర్చో కూర్చో. రేపడతా చెప్పవయ్యా. నువ్వు ఓటేయడానికి ఎంత తీసుకున్నావురా? 6000 + 200 రిక్షా కాన్వెంట్స్. ఏందమ్మా? ఆ ఒకే ఒక్క ఓటు కోసం చార్టెడ్ ఫ్లైట్ లో బాడీ గార్డ్స్ తో వచ్చానురా. ఏమ్మా ఈ మాత్రానికి బాడీ గార్డులు జేమ్స్ బాండ్లు కావాలంటవా? బాడీ గార్డ్స్ అంటే సెక్యూరిటీస్ అని అర్థం. సెక్యూరిటీ అంట. ఇటు చూడు, ఈడున్న వాళ్ళంతా ఓటు కావాలా అని అడగతున్నారంటే కారణం ఎవరు? నేను. బై ది బాయ్, ఐ ఆమ్ కౌశిక్. గ్లాడ్ టు మీట్ యు మై ఫాదర్. రైట్, ఆ చట్టి ఇయరా ఇందా. మా ఫ్రెండ్షిప్ నిలవాలంటే ఈ చట్టిని తీసుకొని నోట్లు పెట్టుకో. నా మాట నేనే విన్నా. తాగో. సైడ్ డిష్ కోసం ఎతక్కు. ఎండి షాప్ మేము ఇస్తాం. నేను తాగిన చెడ్డానమ్మా. బా ఎత్తుకుని తాగాను బాబు. తాగు బాబు. వాట్ ఏ బ్యూటీ. ఏందా ఎటు తాగుతున్నావా? ఇంతకుముందు ఎప్పుడు తాగలేదా? సూపర్ అబ్బా. మరి ఇంకా ఏది? వీటి మీద పాట ఎత్తుకుంటే సరే.